హాయ్ ఫ్రెండ్స్, మేడారం జాతర వెళ్ళాము. మా కోడలి ఇంటికెళ్ళి తీసాము. ఇగో గట్టమ్మ తల్లి దేవాలయం, ఫస్ట్ అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం మేడారం జాతర వెళ్తాం కదా ఫ్రెండ్స్. అందుకే మేము కూడా ఫస్ట్ అక్కడికే వెళ్ళి దేవుణ్ణి మొక్కుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ మేడారం జాతర వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, గట్టమ్మ తల్లి దేవాలయం. మేము మా ఫ్యామిలీ అంతా అక్కడ దేవునికి దర్శనం చేసుకొని మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఇప్పుడు మనం మేడారం జాతరకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది మేడారం జాతర. ఇప్పుడు మనకి చెంపన్న వాగు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జాతర టైం కాదు కాబట్టి వాటర్ ఎక్కువ లేవు, వాగుల చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడు వాగు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. జంపన్న వాగు దగ్గరికి వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, వాగు ఎలా సాగుతుందో. తక్కువ వాటర్ ఉన్నాయి. జాతర టైంలో అయితే మనకి ఎక్కువ వాటర్ కనిపిస్తాయి. మా హస్బెండ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశారో. మేమిద్దరం స్నానాలు చేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాం. మా మమ్మీ వాళ్ళందరూ ముందే స్నానాలు చేశారు. మా కోడలికి వెంట్రుకలు తీసుకొచ్చిన తర్వాత మేము దర్శనానికి వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చంపన్న వాగు. ప్రజెంట్ ఇప్పుడు అలా ఉంది. దేవుని దర్శనానికి వెళ్ళాం, దేవుణ్ణి దర్శించుకున్నాం. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. జాతర టైంలో అయితే మనం అక్కడ నిలబడలేము. దర్శించుకోవడానికి మనకు చూడడానికి కూడా కనిపించరు దేవతలు. మొత్తం బెల్లం బుట్టలతో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు జాతర టైం కాదు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది. చాలా పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాం. ఇవన్నీ షాప్స్. దర్శనానికి వెళ్ళే దారి ఇది ఫస్ట్. కాకపోతే అయిపోయింది. మళ్ళీ ఒక ప్లేస్ దగ్గర ఆగి ఒక చెట్టు కింద వంట చేసుకొని తినేసి వచ్చాం. చాలా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. మమ్మల్ని అన్నం తిననీయకుండా ఫుల్గా